హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ సంవత్సరము మిరప సాగు మల్చింగ్ విధానంలో చేయడం జరిగింది కదా మిత్రులారా. మనము డ్రిప్పులు అనేవి నెక్స్ట్ ఇయర్కి పనికొస్తాయి అన్నట్టుగా తీయడం అయితే జరుగుతుందన్నమాట. తీసే ముందు ఎంత హార్డ్ ఉంటుందో అనుకున్నాను, చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయండి. మళ్ళీ ఇవి నెక్స్ట్ ఇయర్కి కూడా పనికొస్తాయండి. సో మనము జాగ్రత్త వాడుకుంటే ఈ చైనా డ్రిప్పులు వచ్చేసి తక్కువ ఖర్చులోనే 2 సంవత్సరాలు కరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. సో మనమైతే కష్టపడి మొత్తం తీసేస్తున్నాం అనమాట. మిరపతోట వేసే రైతన్నలారా, మీ పొలాలు కనుక ఒకవేళ గుట్టకు ఆనుకొని ఉన్నట్లయితే, గుట్ట దగ్గర కనుక ఖచ్చితంగా ఉన్నాయి వేయాలనుకుంటే, అక్కడ చుట్టుపక్కల రైతన్నలు కూడా తోటని సాగు చేయాలి. ఈ మిరపతోట సాగు చేస్తున్నట్లయితేనే మనము ఈ నల్లి దాడి నుంచి ఖచ్చితంగా బయటపడి మొదట్లో వేస్తాం కాబట్టి ఎంతో కొంత ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. సో లేట్గా వేసి మీరు మాత్రమే ఉండే ఆ తోట గుట్టల దగ్గర ఉన్నట్లయితే ఎన్ని మందులు కొట్టినా రికవరీ అనేది మీకు కనిపించదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పత్తి పొలాలన్నీ అయిపోతాయి కాబట్టి వాళ్ళు కట్టెలు పీకిచ్చేస్తారు. దాంతోపాటు ఆ గుట్టల్లో ఉన్నటువంటి ఆ పచ్చదనం మొత్తము ఇక ఎండిపోతుంది కాబట్టి అవి మొత్తము అక్కడ ఉన్న నల్లులు మొత్తం వచ్చేసి మన తోటలే ఉంటాయన్నమాట. ఏ మందు కొట్టినా రికవరీ అనేది కనిపించదు, జస్ట్ గ్రోత్ వచ్చినట్టు వస్తుంది. చాలా ఇబ్బంది అనమాట. సో నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి.